కొంతమంది వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆగమనమునకు రాకడకు అర్థము తెలియకుండా ధ్యానం చేస్తూ ఉన్నారు. దయచేసి నన్ను మన్నించండి ఈ మాట అంటూ ఉన్నందుకు. అయినను కానీ దేవుని పక్షమున తెలియజేయక నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి నీతి పునరుద్ధానం పొందుకునే వాళ్ళు ఉన్నారు. పాపమును బట్టి, అవిధేయతను బట్టి, దేవునిని ధిక్కరించి దూషించిన దానిని బట్టి తీర్పు పునరుద్ధానమునకు కూడా ఒకే గడియలో బయటికి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎదినానా ప్రకటన గ్రంథములోని మరికొంత భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనమును మాత్రమే ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాన్ని గూర్చి ఆనందించుడి. ఎలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు. ప్రార్థన చేసుకొని అద్భుతమైనటువంటి ఈ యొక్క సంతోషంలో మనము కూడా పాలిభాగస్తులమవుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ప్రభువా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు. మీ సింహాసనమును మా హృదయముగా మీరు మార్చినందుకు మీకు వందనాలు. మట్టిలో ఉన్నటువంటి మమ్ములను, పాపములో ఉన్నటువంటి మమ్ములను, అంధకార సంబంధులుగా ఉన్నటువంటి మమ్ములను ప్రతి బంధకాల నుంచి విడుదల కలిగించి మట్టిని మహిమగు మార్చారు. మా దేహాన్ని మీకు దేవాలయముగా చేశారు. ఎవరితోనైతే మేము సహవాసం చేశామో వారికి శత్రువులుగా మార్చి నీ బిడ్డలైనటువంటి పరిశుద్ధుల ఎదుట నిలవడానికి వీలు లేకుండా నీ ప్రభావమును మాకందరికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర పూర్ణుడా, ఇది నాయన తండ్రి, మీరు భూమి మీద చేసినటువంటి ఘనమైన కార్యమును బట్టి పరలోకమంతా అద్భుతమైనటువంటి రీతిలో ఎన్నడూ లేనటువంటి గొప్ప సంతోషాన్ని కనపరుస్తూ ఉండగా దాని గురించి స్పష్టముగా మేము అర్థం చేసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. మీరే మాతో మాట్లాడండి. దేవ, ఆటంకపరుస్తున్న ప్రతి సాతాను కార్యములను సమూల నాశనము చేసి ధారాళముగా మీ మాటలు నా నోట ఉంచండి. సాతానుకు అవమానమును, మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలిగించే విధముగా మేము మీ సన్నిధిలో మీ చేతి పాత్రలుగా ఉండే కృపను అనుగ్రహించమని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని నాయన సంపూర్ణమైన రక్షణలోనికి నడిపించమని క్రీస్తు యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన ప్రతి ఒక్కరికి నిండారుగా దేవుని కృప తోడై ఉండుగాక. మంచిది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగము 18వ అధ్యాయంలోని 20వ వచనం. యోహాను గారు పరలోకంలో ఉన్నారు. పరలోకములో ఉండి యోహాను గారు చూస్తూ ఉన్నటువంటి దర్శనములన్నిటిలో కన్నా ఈ సందర్భము చాలా ఆనందకరమైనటువంటిది, సంతోషకరమైనటువంటిది అని బైబిల్లో మనం గ్రహించవచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ 20వ వచనము పరలోకమును సంతోషించమని, పరిశుద్ధులను సంతోషించమని, అపోస్తులను, ప్రవక్తలను సంతోషించమని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఈ సంతోషము అనేటువంటిది ఆషామాషాగా ఏదో అనుకొని ఒక యాదృచ్ఛికమైనటువంటి విధముగా వచ్చినటువంటి సంతోషము కాదు. ఈ సంతోషము కోసము దరిదాపుగా ఆరిన నేలను భూమిగా దేవుడు బయటకు తీయడానికంటే ముందు జరిగినటువంటి ఆలోచనలో నుంచి వచ్చినటువంటి సంతోషం. సాతానుడు దేవుని యొక్క పాద సన్నిధిని పాడు చేశాడు. ఆ పాడు చేసినటువంటి భూమిని దేవుడు మరలా తిరిగి ఆరిన నేలగా బయటికి తీసినప్పుడు ఆయన ప్రణాళికలో ఈ సంతోషమును వ్రాసి పెట్టారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒకసారి బైబిల్లో నుంచే మనం మాట్లాడుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో లూసిఫర్ అనేటువంటి ఒక కెరూబు మనకు కనబడతాడు. లూసిఫర్ అనేటువంటి పేరు తెలుగు బైబిల్లో లేదు, కానీ వాని గురించి మనము ధ్యానం చేసినప్పుడు పలు విధములైనటువంటి తర్జుమాలను మనము వెతికినప్పుడు లూసిఫర్ అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. 28వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచూ ఉండగా నిన్ను హేళనకు అప్పగించేదను అని వ్రాయబడి ఉంది.
ఈ మాట దేవుడు భూమిని 6 నెలలుగా బయటికి తీయడానికంటే మునుపు సాతానుడు చేసినటువంటి పాపము, దేవునిని ధిక్కరించి వాడి సౌందర్యమును చూసి అధికమైనటువంటి జ్ఞానము వాడికి ఉన్నప్పటికీ కూడా దానిని కూడా చెరిపివేసుకున్నాడు. దేవుడు వీడు పాపం చేసిన తర్వాత వీడితో పాటు ఉన్నటువంటి దురాత్మ సమూహం అంతటినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మహిమను దేవుడు తీసివేశాడు. జాగ్రత్తగా ఆలకించండి. అక్కడ నుంచి దేవుడు తాను చేయనయ్యున్నటువంటి ప్రణాళికను, అనగా ఏదైతే సాతానుడు పాడు చేశాడో ఆ దేవుని యొక్క పాద సన్నిధిని మరలా తిరిగి పునర్నిర్మించడానికి దేవుడు ప్రణాళికను రూపొందించి 6 నేలను బయటికి తీశాడు. ఆ భూమి మీద దేవుడు సమస్తమును సృజిస్తూ ఆకాశములను, భూమిని, అందులో ఉన్నటువంటి సమస్తమును, నక్షత్రములను, సూర్యచంద్రులను సమస్తము చేసి, ఏ భూమి అయితే సాతానుగాడి చేత పాడైపోయిందో మరలా తిరిగి అదే భూమి మీద దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సన్నిధి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే దేవుడు ఏదైతే ఆలోచించి శ్రేష్టమైనటువంటిదిగా దేవునికి మహిమకరముగా చేశాడో దానిని పాడు చేసినటువంటి సాతానుడు శిక్షించబడాలి, రాజుల ముందు హేళన చేయబడాలి. మరలా తిరిగి దేవుడు పరిశుద్ధులైనటువంటి వారి సమూహముతోటి భూమి మీద దేవునికి శ్రేష్టమైనటువంటి మహిమను పొందుకోగలిగేటువంటి సన్నిధిని దేవుడు నిర్మించాలి అనేటువంటిది ఆయన సంకల్పం. ఇందులో భాగముగానే మట్టి నుంచి మనుషులను దేవుడు నిర్మించి, ఆ మనుషులు పాపంలో పడతారు అని తెలిసినప్పటికీ కూడా తానే మరలా తిరిగి భూమి మీదకు వచ్చి శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించి ఆ యేసుక్రీస్తు ద్వారా పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా జీవమును, రక్షణను, పరలోకపు పౌరసత్వాన్ని అనుగ్రహించి సాతానుడు ఏదైతే పాడు చేశాడో ఆ పాద సన్నిధిని మరలా తిరిగి నిర్మించడానికి తగినటువంటి వారినిగా దేవుడు వారిని సిద్ధపరిచాడు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో భూమి మీద కానీ పరలోకంలో కానీ హతసాక్షుల ఆత్మలుగా కానీ ఎవరైతే దేవుని నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి చాలిన దేవుడు అని చెప్పేసి ఎవరి యందైతే విశ్వాసం ఉంచారో ఆ దేవుడు మరలా తిరిగి భూమి మీదకి ఆగమనముగా వచ్చి ఆయన స్థాపించబోయేటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజ్యమును నీతి న్యాయములతో ప్రపంచమంతటా పరిపాలనను కొనసాగించేటువంటి ఆ రాజ్యము ద్వారా దేవుడు ఆయన ఉద్దేశించినటువంటి ఆ మహిమ కలిగిన రాజ్యమును భూమి మీద స్థాపించబోతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. సాతానుగాడు కోల్పోయినటువంటి ఆ మహిమను, వాడు నెట్టివేయబడుతూ ఉన్నప్పుడు దేవుడు తీసివేసినటువంటి ఆ మహిమను, దేవుని యొక్క మహిమను మరలా తిరిగి ఎవరికి దేవుడు అనుగ్రహించాడు అనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే హతసాక్షులుగా మార్చబడ్డారో వారికిని, ఆయన యందు విశ్వాసం ఉంచి పరలోకపు పౌరులుగా ఎవరైతే సర్వసాధారణమైన మరణము చెంది పరలోకంలో ఉన్నారో వారికిని దేవుడు ఆ మహిమను అనుగ్రహించాడు. అందుకనే చనిపోయినటువంటి వారిని, సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారిని, హతసాక్షులుగా మారినటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళేటంత వరకు కూడా సాతానుడు ఆ ఆత్మలను మృంగివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, ఎందుకు మృంగివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనంటే వాడు పోగొట్టుకున్నటువంటి మహిమను ఇంకా ఈ పరిశుద్ధులు, ఈ హతసాక్షులు భూమి మీద నుంచి ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆరోహణమై దేవుని యొక్క సింహాసనము దగ్గరకు వెళుతూ ఉన్నారో దేవుని ద్వారా వారు ఆ మహిమను పొందుకోలేదు కాబట్టి వాడు మృంగివేయడానికి మధ్యాకాశములో శూన్యములో ఉన్నాడు అనేటువంటిది 12వ అధ్యాయము ప్రకటన గ్రంథములో మనం చదువుకుంటాం. చదువుతారా ఒకసారి ఆ మాట కూడా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనులను ఇనపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువును దేవుని యొద్దకును ఆయన సింహాసనముని యొద్దకును కొనిపోబడెను.
ఈ స్త్రీ అనేటువంటి సంఘము కనిన హతసాక్షుల సమూహము, ఈ స్త్రీ కనినటువంటి శిశువు యేసుక్రీస్తు అని కొంతమంది అంటూ ఉన్నారు. నా నెంబర్ మీకు ఈ వీడియోలో ఉంచుతూ ఉన్నాను. మనము సమాధానముగా మాట్లాడుకుందాం, దేవునికి మహిమకరముగా మాట్లాడుకుందాం, వాక్యమును సరిగా అర్థము చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఆ మగ శిశువు అనేటువంటి వారు హతసాక్షులు అనేటువంటిది నిరూపించబడింది, అర్థమయ్యే విధముగా బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఆయనను మనము దేవుని కుడిపార్శ్వమున చూస్తూ ఉన్నాము. కానీ భూమి మీద నుంచి పరలోకము వెళుతూ ఉన్నట్లుగా ఈ 7 సంవత్సరాల శ్రమల కాలములో కానీ ప్రకటన గ్రంథములో కానీ మనకు కనబడదు. ఆయన పరలోకము నుంచి ఎవరైతే ఇనపదండముతో ఏలనయ్యున్న మగ శిశువుగా హతసాక్షులై ఉన్నారో ఆ హతసాక్షులను వెంటబెట్టుకొని రావడం 19వ అధ్యాయంలో మనం గమనిస్తాం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మొదటి 3.5 సంవత్సరాల తరువాత హతసాక్షులైనటువంటి వారిని నిజమైన బలిపీఠము క్రింద నుంచి పరలోకమునకు తీసుకువెళ్ళినటువంటి సంఘటనను ఇక్కడ 4-5 వచనాలలో స్పష్టంగా వ్రాశారు. ఆ స్త్రీ అనగా సంఘము, యావత్ ప్రపంచమంతటా ఉన్న సంఘము, ఇశ్రాయేలీలే కానీ యూదులే కానీ అన్యజనులే కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ హతసాక్షులను తీసుకుని వెళ్ళడమే ఇనప దండముతో ఏలనయ్యున్న మగ శిశువును దేవుని సింహాసనము దగ్గరకు తీసుకుని వెళ్ళడము. వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరదేశిలో ఉన్నటువంటి వారిని కూడా తీసుకొని దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళిపోయాడు. హతసాక్షుల ఆత్మలు, పరదేశిలో ఉన్నటువంటి వారు దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళి దేవుడు ఇచ్చినటువంటి, సాతానుడు పోగొట్టుకున్నటువంటి ఆ విలువైన ఘనమైన పరలోకపు మహిమను పొందుకునేటంత వరకు సాతానుడు మన మీద బలవంతుడుగానే కనబడుతూ ఉన్నాడు. ఒక్కసారి మనము పరలోకమునకు వెళ్ళి దేవుడు ఇచ్చినటువంటి ఆ మహిమను మనము పొందుకున్న తర్వాత సాతానుడు తోక ముడుచుకొని ఆ పరిశుద్ధిని ఎదుట ఏ మహిమనైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ మహిమను పొందుకున్నటువంటి ఏ వ్యక్తి ఎదుట కూడా సాతానుడు నిలబడడానికి వీలు లేకుండా అద్భుతమైనటువంటి దేవుని యొక్క మహిమను ఆ పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించాడో. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ నేను చెప్పనుద్దేశించినటువంటి మాట ఏమిటయ్యా అనంటే, ఈ పరిశుద్ధులు అనేటువంటి వారు పరలోకమునకు మొదటి 3.5 సంవత్సరముల తర్వాత చేర్చబడ్డారు. రెండవ 3.5 సంవత్సరం అంతా కూడా వాళ్ళు పరలోకములోనే ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి వారు కేవలం పరదేశంలో ఉన్నవారు కాదు, భూమి మీద అప్పటి వరకు చంపబడినటువంటి హతసాక్షుల సమూహము. ఆ తరువాత రెండవ 3.5 సంవత్సరముల్లో చనిపోతూ ఉన్నటువంటి హతసాక్షులు ఎవరైతే ఉన్నారో, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండానే దేవుడు పరలోకములో దేవుని సింహాసనం ఎదుటకు వారిని తీసుకొని వెళ్ళడానికి గొప్పగా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు. దానికి గల ఒకే ఒక్క కారణం ఏమిటయ్యా అనంటే, సాతానుడు వాయుమండలములో నుంచి భూమి మీదకి సంపూర్ణముగా నెట్టివేయబడ్డాడు. వాడు పోగొట్టుకున్నటువంటి మహిమను ఆల్రెడీ భూమి మీద నుంచి వెళ్ళినటువంటి పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించాడు కనుక ఇక వాడికి బలము తగ్గిపోయి భూమికి మాత్రమే పరిమితమైపోయాడు. కనుక చనిపోయిన ప్రతి ఒక్క హతసాక్షి, రెండవ 3.5 సంవత్సరముల్లో చనిపోయిన హతసాక్షులు డైరెక్ట్గా దేవుని సింహాసనం దగ్గరకు వెళ్ళిపోగలిగేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. ఇకపోతే 7 సంవత్సరాల చివరి కాలంలో, ఈ కాలం వరకు కూడా రెండవ 3.5 సంవత్సరముల్లో సాతానుడు భూమి మీద ఉండి వాడి యొక్క అధికారముతోనూ వాడికున్న ప్రభావముతోనూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా వాడి వైపు ఆకర్షించుకొని అక్షరార్థముగా ఒక మనిషిని వాడి పక్షమున నిలవబెట్టి నియంత అనేటువంటి వాడి ద్వారా ప్రపంచమంతటా కూడా అక్షరార్థము వాడి యొక్క రాజ్యాన్ని కనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రోమా పట్టణాన్ని వాడు కేంద్రముగా చేసుకున్నాడు. రోమా పట్టణము పైన వాడి సింహాసనము వేసుకుని ఉన్నాడు. దురాత్మల యొక్క ఉనికి పట్టు అక్కడ ఉంది. ప్రతి దురాత్మ కూడా ఆ రోమా పట్టణము మీదనే నివాసము చేస్తూ ఉన్నారు. లూసిఫర్ గాడు అక్కడే ఉన్నాడు. ఏ ప్రాంతములోనైతే ఉన్నాడో ఆ ప్రాంతము క్రింద ఉన్నటువంటి రోమా పట్టణములో
నియంత అయినటువంటి వాడు అనగా సాతానుడి యొక్క అనుచరుడు, ప్రధాన అనుచరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక మనిషిలో నివాసము చేస్తూ ఆ మనిషి భూమి మీద దేవుడిగాను, ప్రభువుగాను, రాజుగాను చలామణి అవుతూ ఉన్నటువంటి నియంత ఉన్నటువంటి స్థలం పైన వాడు నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాత్మకు నివాస స్థలముగా మార్చబడింది. 2.5 సంవత్సరంలో 17-18 అధ్యాయాలలో ఉన్నటువంటి వివరణను బట్టి దేవుడు ఆ రోమా పట్టణాన్ని నాశనం చేయడం మాత్రమే కాకుండా రోమా పట్టణాన్ని సంపూర్ణముగా అగ్ని చేత దహించి వేసి దానిని బూడిద పోసినటువంటి స్థలముగా మార్చాడు. అంత మాత్రమే కాదు, నియంత అనేటువంటి వాడిని ప్రభువుగా, దేవుడిగా అబద్ధ ప్రవక్త ఎవరినైతే ప్రచారము చేశాడో వీడే మహిమ కలిగినటువంటి రాజు, బాబా అని చెప్పేసి ఎవడినైతే ప్రజలందరూ కొంతమంది వెంటాడి వాడిని పూజించారో వాడిని బతికుండగానే అగ్నిగుండానికి దేవుడు నెట్టివేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి వాయుమండలములో అనగా మన తలల మీద ఉన్నటువంటి లూసిఫర్ గాడిని, వాడి సమూహమును, దురాత్మల ఉనికి పట్టునంతటిని కూడా దేవుడు పెకిలించి పాతాళములో బంధించి వేశాడు. ఈ మాటలు అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నాను. బంధించబడినటువంటి సాతానుడు 1000 సంవత్సరముల వరకు మరలా తిరిగి రాడు. ఈ దురాత్మ సమూహం అంతా కూడా బంధించబడింది. తరువాత లూసిఫర్ గాడి ద్వారా భూమి మీద చలామణి అయినటువంటి నియంత అనేటువంటి వాడు డైరెక్ట్ గా అగ్నిగుండానికి వాడు ప్రాణముతోనే నెట్టివేయబడ్డాడు. వాడితో పాటు వాడికి భజన చేసినటువంటి అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడి కూడా వాడితో పాటే నెట్టివేయబడ్డాడు. ఈ పట్టణము బుగ్గిగా మార్చబడింది. భూమి మీద వాడు అక్షరార్థంగా స్థాపిస్తాను అని వెర్రవీగినటువంటి వాడి యొక్క సింహాసనము, వాడి రాజ్యమును పూర్తిగా దేవుడు తన ఆగమన ప్రకాశము చేత పెకిలించి వేసి వాడు ఉన్నటువంటి సింహాసనమును బుగ్గిగా మార్చివేశాడు, బూడిదగా మార్చివేశాడు. ఇప్పుడు యోహాను గారికి పరలోకములో దేవుడు తెలియజేస్తూ ఉన్న వచనము 18వ అధ్యాయము 20వ వచనము. అది బుగ్గిగా అయిపోయింది. సాతానుడు దేవునికి వ్యతిరేకముగా స్థాపించడానికి పూనుకున్నటువంటి భూమి మీద వాడి యొక్క రాజ్యమును దేవుడు సంపూర్ణముగా బూడిదగా మార్చివేశాడు. సాతానుడిని తీసుకొని వెళ్ళి పాతాళములో బంధించాడు. వాడి దురాత్మ సమూహం అంతటిని పాతాళములో బంధించాడు. అంత మాత్రమే కాదు, నియంతను, అబద్ధ ప్రవక్తను హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధములో ఇశ్రాయేలీయుల ద్వారా యేసుక్రీస్తు యొక్క ఆగమనము ద్వారా వీరిద్దరిని కూడా అగ్నిగుండానికి పంపించి వేసిన తరువాత పరలోకములో ఉన్నతమైనటువంటి సంతోషము, భయంకరమైనటువంటి స్వరములతోటి, ఆనంద గానములతోటి, గొప్ప ఉజ్జీవముతోటి పరలోకములో మహా సంతోషము కనబడతా ఉన్నది. ఎవరెవరు ఆ సంతోషాన్ని కలిగి ఉన్నారో ఒక్కసారి ఈ వచనములో స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. చదువుదాం. మొదటిగా పరలోకము. పరలోకము అనగా దేవుని ధవళమైన మహాసింహాసనం ఉంటది. ఆ సింహాసనము క్రింద నుండి ఉరుములు, ధ్వనులు బయలుదేరుతూ ఉంటాయి, మెరుపులు బయలుదేరుతూ ఉంటాయి. ఎక్కడైతే భూమి ఉన్నదో ఆ ప్రాంతాలను తడిపి మనుషులకు పోషణకరమైనటువంటి పదార్థములను పండించడానికి, ఆహారమును వాళ్ళకు అనుగ్రహించడానికి దేవుని యొక్క సింహాసనము క్రింద నుండి వచ్చినటువంటి ఉరుములు, మెరుపుల ధ్వనుల ద్వారా భూమి తడపబడి మంచి ఫలములను ఫలించడానికి అక్కడ నుంచే కారణమై ఉన్నది. ఇది భూమి మీద ఉన్నటువంటి మనుషులకు అర్థం కావడం లేదు. నీవు నిజాయితీ పరుడువై ఉండి నీతి న్యాయములను అనుసరించి నడిచినట్లయితే నీ పంటను దేవుడు విస్తరింపజేయడానికి ఆయన తన యొక్క మేఘములకు, ఉరుములకు, మెరుపులకు ఆజ్ఞ ఇస్తాడు. ఎక్కడ వర్షము పడాలో దేవుని సంకల్పము ప్రకారము పడుతుంది. ఎక్కడ వరదలు రావాలో దేవుని చిత్త ప్రకారముగా వస్తుంది. ఏ ఒక్క మనిషికి కూడా నా దేవుడు అన్యాయము చేసే దేవుడు కాదు అని స్పష్టముగా గ్రహించాలి. అయితే పరలోకములో ఇంకా దేవుని సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. వారు దేవుడు పరలోకమును నిర్మించిన తరువాత మొట్టమొదటిగా చేసుకున్నటువంటి ఈ 24 పెద్దలు దేవుని యొక్క కార్యములకు గ్రంథాలై ఉన్నారు. వారే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా
దేవుడు చేసినటువంటి కార్యములను వివరించేటువంటి దేవుని కార్యములకు గ్రంథాలు. ఆ తరువాత పరలోకపు వాసులు ఎవరయ్యా అనంటే 4 జీవులు ఉన్నారు. వీరు ఒక్కొక్కరికి 6 రెక్కలు కలిగి 4 ముఖాలు కలిగి దేవుని సింహాసనము చుట్టూ ఉంటారు. వారు నిత్యము దేవునిని పరిశుద్ధుడు 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 అని దేవునిని స్తుతించవలసినటువంటిదే. ఆయన స్థల దగ్గర సెరాపులు అనేటువంటి వారు ఉన్నారు. వీరిని బైబిల్లో మహాదూతలు అని కూడా ప్రస్తావించారు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. వీరు దేవునికి తలకు దగ్గరగా ఉండి ఆయనను స్తుతిస్తూ 6 రెక్కలతోటి 2 రెక్కలతో వాళ్ళ దేహాలను, 2 రెక్కలతో వారి యొక్క కన్నులను, 2 రెక్కలతో ఎగురుతూ దేవునిని పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉన్నారు. శరాబులతోనూ 4 జీవులతోనూ 24 పెద్దలతోనూ కోట్ల కొలది దూతలు పరలోకపు వాసులు. దూతలందరూ కూడా మనుషులు వలె ఉంటారు. వారికి 2 రెక్కలు మాత్రం ఏమీ లేవు. బైబిల్లో 2 రెక్కలు కలిగినటువంటి దూత ఎక్కడా కనబడలేదు. 6 రెక్కలు కలిగినటువంటి కెరూబులు ఉన్నారు, సెరాపులు ఉన్నారు. వీరు మాత్రమే రెక్కలు కలిగినటువంటి వారు. కానీ దేవుని దూతలైనటువంటి వారికి బైబిల్లో రెక్కలు కలిగినట్లుగా ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. వీరందరూ పరలోకపు వాసులు. పరలోకమునకు ఒక ద్వారము కూడా ఉన్నది. పరలోకమునకు ఒక ఆకాశము కూడా ఉన్నది. ఈ ఆకాశము లోపల ఉన్నటువంటి భాగమును పరలోకము అని ప్రస్తావించారు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, రోమా పట్టణమును సమూలముగా నాశనము చేసిన తరువాత అక్కడ ఉన్నటువంటి లూసిఫర్ గాడు కూడా పాతాళములో బంధించబడిన తరువాత దేవుడు భూమిని ఆరిన నేలగా బయటకు తీయబడడానికంటే మునుపు ఏదైతే ఆలోచన చేశాడో ఆ యొక్క నెరవేర్పు ఇప్పుడు జరిగింది. యేసుక్రీస్తు ఆయన ఆగమనములో హతసాక్షులకు దేవుడు అధికారమును అనుగ్రహించిన తరువాత వారు భూమి మీదకు వచ్చి వారి దేహాలను మొదటి పునరుద్ధానములో పొందుకున్నటువంటి వాళ్ళందరూ పరిశుద్ధులుగాను, దేవునికి దూతలుగాను, యేసుక్రీస్తుకి సేవకులుగాను దూతలుగాను ఉంటూ 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తుతో పాటు చేయబోతూ ఉన్నారు ఇదే భూమి మీద. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఈ భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాలు అన్నీ ఈ రీతిగానే ఉండగానే సాతానుని దేవుడు బంధించి వేసి యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేలీయులను ఆధారము చేసుకొని 1000 ఏళ్ల పరిపాలనను కొనసాగించబోతూ ఉన్నాడు. ఈ 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ప్రారంభమైన వెంటనే, సాతానుడు బంధింపబడిన వెంటనే పరలోకమంతా సంతోషించింది. ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు కూడా చాలా సంతోషముగా, ఆనందముగా పరలోకపు వాసులందరితో పాటు కలిసి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక పరలోకం మాత్రమే కాదు, ఇంకా ఎవరు ఉన్నారనంటే పరిశుద్ధులారా అని వ్రాశాడు. ఈ పరిశుద్ధులు ఎవరు? పరలోకపు వాసుల గురించి మనం చూసాం. పరిశుద్ధులు ఎవరు అనంటే ఎవరైతే భూమి మీద నుంచి పరలోకమునకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకొని వెళ్ళబడ్డారో, హతసాక్షులు కానీ, పరలోకములో ఉండడానికి దేవుడు నిర్ణయించిన సర్వసాధారణమైన మరణము చెందినటువంటి వారు కానీ, భూమి మీద సర్వసాధారణమైన మరణము చెందినటువంటి వారి యొక్క ఆత్మలు పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఒక గొప్ప మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. భూమి మీద 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిపాలన చేస్తూ ఉండగా పరలోకములో సర్వసాధారణమైన మరణము చెందినటువంటి వారందరూ కూడా ఆ దేవుడు ఏర్పరిచినటువంటి ఆలయములో ఉండి దేవునిని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉండేటువంటి వారు కూడా ఈ యొక్క సంతోషములో పాలిభాగస్తులయ్యారు. 1000 సంవత్సరాలు పరలోకములో ఉండగలిగే గొప్ప భాగ్యము సర్వసాధారణమైన మరణము పొందుకున్నటువంటి వారికి దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, వీరిలో ధర్మశాస్త్ర ప్రకారముగా పరిశుద్ధులైనటువంటి వారు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధులైనటువంటి వారు, ధర్మశాస్త్రం రాకమునుపు నీతిమంతులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ సర్వసాధారణమైన మరణమును బట్టి ఆ దేవాలయములో ఉండాలా, హతసాక్షులైతే యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ల పరిపాలనకు రావాలా అని నిర్ణయించేటువంటిది మాత్రము దేవుడే. వారికి ఉన్నటువంటి అర్హత ఏమిటయ్యా అనంటే మరణం. ఆ మరణాన్ని దేవుడు కొలమానికగా పెట్టాడు. సర్వసాధారణమైన మరణము చెందినటువంటి వారు పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఉంటారు. హతసాక్షులుగా మార్చబడినటువంటి పరిశుద్ధులు
యేసుక్రీస్తుతో పాటు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వస్తారు. అయితే వీరు పరలోకములో దేవుని సింహాసనం ఎదుట ఉండి దేవునిని స్తుతించేటువంటి వారు కూడా ఈ సంతోషంలో పాలిభాగస్తులు అవుతున్నారు. ఎందుకంటే దేవుడు వారిని చూసి సాతానుడు కోల్పోయినటువంటి మహిమను వాళ్ళకు అనుగ్రహిస్తూ దేవుడు ఎంత సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ ఉంచాడో ఆ పరలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దానిని అనుభవిస్తూ దేవుని యొక్క పాద సన్నిధి మరలా తిరిగి నిర్మించబడింది అని చెప్పేసి భూమి మీద దేవునిని నీతి న్యాయములతో ఆరాధించేటువంటి వారు యథార్థమైన మనసు కలిగి భూమి మీద దేవుని సన్నిధిని పునర్నిర్మించినటువంటి యేసుక్రీస్తును చూసి ఆయన సైన్యాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. పరిశుద్ధులతో పాటు ఇంకా ఎవరు ఉన్నారు చూడండి. అపోస్తులారా అని చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ అపోస్తులు యేసుక్రీస్తు తర్వాత మనకి కనబడుతూ ఉన్నారు. 12 మంది అపోస్తులతో ప్రారంభమైనటువంటి వీరు అనేక మందిగా విస్తరించారు. దేవుని వాక్యమును ప్రకటిస్తూ ప్రధానముగా ఉన్నటువంటి ఈ 12 మందితో పాటు అనేక మంది అపోస్తులు భూమి మీద కనబడుతూ ఉన్నారు. అయితే వీరందరూ కూడా దేవుని యొక్క సంతోషములో పాలిభాగస్తులవుతూ ఉన్నారు. వీరు పరలోకములో ఉండనివ్వండి, హతసాక్షులుగా మారినటువంటి వారై యేసుక్రీస్తుతో పాటు ఆగమనములో వచ్చి వారి దేహాలను స్వతంత్రించుకొని 1000 ఏండ్ల పరిపాలన చేసేటువంటి వారు కానివ్వండి, ఎవరైనాను సరే పరలోకమునకు వెళ్ళినటువంటి వారు మాత్రమే ఈ సంతోషములో పాలిభాగస్తులు అవుతారు. అది ఎందుకనో కూడా నేను చెప్తాను తర్వాత. ఇంకో ఎవరున్నారయ్యా అనంటే ప్రవక్తలారా అని వ్రాయబడి ఉన్నది. ఈ ప్రవక్తలు ఇప్పుడు ఉన్నారు, ఆ యేసుక్రీస్తు రాకమునుపు ఉన్నారు. ధర్మశాస్త్రము రాకమునుపు కూడా కొంతమంది దేవునికి ప్రవక్తలుగాను యాజకులుగాను రాజులుగాను ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా మరణించి పరలోకమును రుచి చూసి పరలోకపు వాతావరణాన్ని అనుభవిస్తేనే ఈ సంతోషములో పాలిభాగస్తులు అవుతారు. ఎందుకు నేను ఈ పరలోకములో ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ సంతోషములో పాలిభాగస్తులు అవుతారు అని చెప్తున్నాను అనంటే జాగ్రత్తగా ఆలకించండి. మనకు భూమి మీద శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి వారికి ఈ సంఘటన జరిగిన తరువాత, అనగా రోమా పట్టణం పూర్తిగా దహించబడిన తరువాత యేసుక్రీస్తు ఆగమనము జరిగింది అని భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులకు, చాలా మంది అంటారు 7 సంవత్సరాల శ్రమల కాలంలో పరిశుద్ధులు ఉంటారని మీరే చెప్తున్నారండి అంటున్నారు. నేను చెప్తున్నాను 7 సంవత్సరాల్లో మాత్రమే కాదు, 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మారు మనస్సు ఉంది. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా దేవుడు పశ్చాత్తాపపడినటువంటి వారికి రక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆ కాలంలో కూడా పరిశుద్ధులు ఉన్నారు. ఎవరైనా సరే నా నెంబర్కు ఫోన్ చేస్తే నేను స్పష్టంగా ఆ వాక్యాలను మీకు చూపించగలను. దేవుని మహాకృపను బట్టి 7 సంవత్సరాల శ్రమల కాలంలో మాత్రమే కాదు, 1000 సంవత్సరాలలో కూడా పరిశుద్ధులు ఉన్నారు అని బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే భూమి మీద ఉన్నటువంటి వారు, శరీరములో ఉన్నటువంటి పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వీరు పరలోకపు ఆనందమును సంపూర్ణముగా పొందుకోలేరు అనేటువంటిది స్పష్టమైన అవగాహనలోనికి మనం రావాలి. ఎందుకంటే పరలోకములో ఉన్నటువంటి వారందరూ కూడా ఆత్మ సంబంధులై ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి వారు శరీరములో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును, వారి యొక్క మనస్సాక్షిని పరిశుద్ధాత్మ దేవుడు వారికి నేర్పించినటువంటి ఆత్మీయ నడిపింపును ఆధారము చేసుకొని దేవుని వైపు చూస్తూ ఉన్నారు. అయితే వాక్యమును బట్టి అప్పటికి భూమి మీద ఉన్నటువంటి వారు అర్థం చేసుకునేటువంటిది ఏమిటయ్యా అనంటే, హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము తర్వాత, ఇద్దరి సాక్షుల యొక్క పునరుద్ధానము తర్వాత యేసుక్రీస్తు యొక్క ఆగమనము జరిగింది అని అర్థమవుతుంది. ఈ హర్మిగెద్దోన్ అనేటువంటి యుద్ధము యొక్క అంతము యేసుక్రీస్తు యొక్క ఆగమనము. యేసుక్రీస్తు యొక్క ఆగమనములో పునరుద్ధానము జరుగుతుంది. పునరుద్ధానము తర్వాత సాతానును బంధించడము, రోమా పట్టణము పూర్తిగా ఆ బూడిదైపోవటము జరుగుతుంది. అంతటితోటి హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము సంపూర్ణమైపోతుంది. ఇశ్రాయేలీల దేశంలో 7 నెలల పాటు సుమారుగా అక్కడ హర్మెగిద్దోన్ అనేటువంటి యుద్ధము ద్వారా చనిపోయినటువంటి శవాలను పోగు చేయడమే సరిపోతుంది. అయితే ప్రపంచమంతటా ఉన్నటువంటి క్రైస్తవులకు అర్థమయ్యేటువంటిది ఏమిటయ్యా అనంటే, భూమి మీద ఆగమనము జరిగింది, యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చాడు
ఆయన వచ్చినటువంటిది మాత్రము ఎవ్వరికి కనబడదు. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఆగమనము అనేటువంటిది ఎవ్వరికి కనబడదు. శరీర సంబంధమైనటువంటి వారి నేత్రాలకు ఆ ఆగమనము కనబడదు. మనకు కొన్ని సూచనలు మాత్రమే తెలుస్తాయి. ఒలీవల కొండ రెండుగా విడిపోవడమే యేసుక్రీస్తు యొక్క ఆగమనము జరిగింది అనడానికి ప్రధానమైనటువంటి గుర్తు. రోమా పట్టణము ధ్వంసమైపోవడమే ఆగమనము జరిగింది అనడానికి గుర్తు. 3.5 రోజుల పాటు యెరూషలేము వీధులలో పడి ఉన్నటువంటి 2 సాక్షుల యొక్క దేహాలు రివ్వున లెగిచి పునరుద్ధానం అవడం అనేటువంటిది చూస్తారు. అది మనుషుల నేత్రాలకు కనబడుతుంది. ఎందుకంటే వారి యొక్క శరీరాలు అక్షరార్థముగా అక్కడ ఉన్నాయి. ఆత్మదేహముగా దేవుడు మారుస్తూ ఉన్నప్పుడు మీడియాకి స్పష్టముగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు కూడా చూసి భయాక్రాంతులై చాలా గొప్పగా ఆందోళన చెందుతారు అని చెప్పేసి ప్రకటన గ్రంథము 10వ వచనం నుంచి వ్రాయబడి ఉన్నది. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పుచ్చుకొందురు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఆ 3 దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. వారిని చూసేటువంటి కృపను దేవుడు మనుషులకు అనుగ్రహించారు. అప్పుడు ఆగమనము జరిగింది అని మనకు అర్థం అవ్వాలి. మొదటి పునరుద్ధానము జరిగింది అని మనకు అర్థం అవ్వాలి. ఇవి స్పష్టమైన దేవుని యొక్క ఆనమాలులు అని పరిశుద్ధులు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు మాత్రమే ఆగమనము జరిగింది. ఇక మీదట యుద్ధము లేదు, సాతానుడు లేడు, వాడు బంధించబడ్డాడు. ఇక యేసుక్రీస్తు యొక్క రాజ్యములో మనము శాంతి సమాధానాలతో ఉంటాము అని ఎవరైతే ఊహించుకుంటారో వారికి కొంత సంతోషము కలుగుతుంది. అంతేకాని పరలోకములో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషము మాత్రము భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులు అనుభవించరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కన్నులతోటి యేసుక్రీస్తు విస్తారమైనటువంటి హతసాక్షుల సమూహాలతోటి రావడము పరలోకపు వాసులు చూస్తారు, కానీ పరలోకములో ఉన్న పరిశుద్ధులు చూస్తారు, కానీ పరలోకములో ఉన్న ప్రవక్తలు చూస్తారు, కానీ పరలోకములో ఉన్నటువంటి అపోస్తులు చూస్తారు, కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు పరిశుద్ధులైనటువంటి వారు చూడలేరు. దానికి కారణము యేసుక్రీస్తు మహిమాత్మ దేహమును ధరించుకొని వస్తున్నాడు కనుక ఆయనకున్నటువంటి ఆ ఔన్నత్యమును గురించి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆయన వచ్చేటువంటి విధానము మనం ఆ వచనం దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ధ్యానం చేద్దాం. ఆ రీతిగా వచ్చేటప్పుడు ఆత్మనేత్రాలు మాత్రమే ఆయనను చూడగలవు, శరీర నేత్రాలు ఆయనను చూడలేవు. కొంతమంది అంటారు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన రావడము ప్రపంచమంతటా చూస్తారు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు అనేటువంటి మాట 7వ వచనంలో ఉంది కదా అని అంటారు. ఇది రెండవ రాకడ. రెండవ రాకడకి ఆగమనానికి మనకు తేడా తెలియాలి. ఆగమనం అనేటువంటిది 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చేటువంటిది. రాకడ అనేటువంటిది పంచభూతాలు దహించబడేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మదేహాలను మహిమాత్మదేహాలను ధరించుకున్న తరువాత యేసుక్రీస్తుని ప్రతి నేత్రము చూడగలిగేది. శరీరములో ఉండగా ఏ మనిషి యేసుక్రీస్తుని చూడలేరు, ఆత్మలను చూడలేరు, దయ్యాలను చూడలేరు, సాతానుని చూడలేరు, దురాత్మలను చూడలేరు. వాటి ప్రభావాన్ని అనుభవించగలరే కానీ వాటిని శరీర సంబంధమైన నేత్రాలతో చూడడం దేవుడు మనుషులకు అనుగ్రహించలేదు. చాలా స్పష్టంగా ఆగమనమునకు రాకడకు తేడాని గ్రహించండి. ఇది ఆగమనం మనుషుల నేత్రాలకు కనబడదు. ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతానికి సాతానుడు ఏ రీతిగా మనుషుల కన్నులకు కనబడకుండా, వాడి దురాత్మలు మనుషుల కన్నులకు కనబడకుండా ప్రతి మనిషి మీద వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారో, ఆత్మలుగా ఉండి ఏ రీతిగా ప్రపంచమంతటా సంచారం చేస్తూ ఉన్నారో ఆ రీతిగానే వాడిని తీసుకువెళ్ళి బంధించిన తరువాత యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన చేసేటువంటి క్రమము కూడా ఆత్మ దేహముతో వచ్చి మాత్రమే చేస్తాడు. ఆ మహిమాత్మ దేహము పరలోకము నుంచి దేవుడు ఇచ్చిన అధికారమును పొందుకొని
సర్వాధికారమును పొందుకొని యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వచ్చేటువంటిది ఆగమనము. ఈ ఆగమనము భూమి మీద ఉన్న మనుషులు చూడలేరు గనుక పరలోకపు వాసులతో ఉండేటువంటి సంతోషములో సంపూర్ణతను పొందుకోలేరు అని మనము గ్రహించాలి. ఇక ఈ సంతోషము, ఈ ఆనందముతో పాటు దేవుడు ఇంకొక మాట కూడా ఇక్కడ వ్రాయించాడు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము మిగిలిన భాగాన్ని చదువుతూ ఉన్నాను. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఆ పట్టణము అనేటువంటి దాని గురించి మరలా ప్రస్తావనకు తీసుకొని వచ్చాడు. ఈ పట్టణము సాతానుకి ఒక కోటగా నిలబడింది. ఈ పట్టణము అనాది కాలము నుంచి, అనగా 2000 సంవత్సరాల క్రితం కూడా రోమా ప్రభుత్వం వారు యేసుక్రీస్తును సిలువ వేసినది మొదలుకొని అపోస్తులైనటువంటి వారిని సంహరిస్తూ ఉన్నటువంటి విధానము మొదలుకొని వారి యొక్క దేహాల మీద నూనెను పోసి రాత్రిపూట రాజులు మంత్రులు నడవడానికి దివిటీలుగా కాల్చివేసినటువంటి విధానాన్ని బట్టి, క్రైస్తవులు అన్నంటే శిరచ్ఛేదనము చేయండి అని చెప్పినటువంటి ఆజ్ఞను బట్టి ఇవన్నీ కూడా ఈ రోమా పట్టణము నుంచే బయలుదేరినాయి. ఈ రోమా పట్టణము ప్రపంచమంతటిని ఇనప పాదములతోటి త్రొక్కినట్లుగా పరిపాలన చేసింది. ఆ పరిపాలన బహు ఘోరముగాను, అణగద్రొక్కేటువంటి విధముగాను, వెచ్చలవిడిగా వాడికి నచ్చినట్లుగా పరిపాలన చేయించాడు సాతానుగాడు. కాబట్టి సాతాను బంధించడం మాత్రమే కాదు, ఈ పట్టణాన్ని సమూలముగా నాశనం చేశాడు. ఈ అపోస్తుల మీద, ప్రవక్తల మీద, పరిశుద్ధుల మీద ఈ పట్టణం యొక్క ప్రభావము ఉన్నది. ఎట్లా ఉన్నది అనంటే, ప్రతి మనిషి కూడా దేని ద్వారా ప్రేరేపించబడి క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఆ గత కాలములో కూడా, యేసుక్రీస్తు కాలములో కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రవక్తలు కానీ ఏ ప్రభావము చేత క్రైస్తవులను లేదా దేవుని నమ్ముకున్న వారిని, నీతిమంతులను, హేబేలు రక్తము మొదలుకొని ఇప్పటి వరకు కూడా చిందించబడుతూ ఉన్నటువంటి పరిశుద్ధుల రక్తమును ఎవరి ప్రభావమును బట్టి మనుషులు క్రైస్తవులను చంపుతున్నారు అనంటే, సాతానుడి యొక్క ప్రభావాన్ని బట్టి, దురాత్మ ప్రభావాన్ని బట్టి మనుషుల్ని సంహరిస్తూ ఉన్నాడు. వీడు చివరికి ఎక్కడికి చేరాడు? ప్రపంచం అంతటా తిరుగుతూ ఎక్కడికి చేరాడు అనంటే ఈ రోమా పట్టణం మీదకే చేరాడు. ఈ రోమా పట్టణమును దేవుడు ఎందుకు అంత భయంకరముగా బూడిదగా మార్చాడు అనంటే, రోమా పట్టణపు ప్రజలు దేవునిని ధిక్కరించి వీడిని దేవుడుగా అంగీకరించారు, పాపాన్ని ఆస్వాదించారు. క్రైస్తవులను చంపడము వాళ్ళకి ఆహ్లాదం అనిపించింది, ఆట అనిపించింది. వాళ్ళు సంతోషపడ్డారు. క్రైస్తవులు బాధపడుతూ ఉంటే సింహాలకు ఆహారముగా వేశారు. ఎంత బాధాకరమైన విషయం అండి. చంటి పిల్లలను సైతము క్రైస్తవులు అనబడితే చాలు వారిని క్రూర మృగాలకు ఆహారముగా వేయడము, తగలబెట్టి వేయడము, నూనె పోసి కాల్చి వేయడము, శిరచ్ఛేదనము చేయడము, తలక్రిందులుగా సిలువ వేయడము, అనేక రకాలుగా హింసించినటువంటి ఘనత ఈ రోమా పట్టణానికే సంబంధించింది. కాబట్టి దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేసినందుకు పరిశుద్ధులను, అపోస్తులను, ప్రవక్తలతో పాటు అంటూ ఉన్నాడు, మీకు చేయబడినటువంటి తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణం మీదకు ప్రతిదండన తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, సాతానును బంధించి మన రక్షకుడు, మన విమోచకుడు, దేవుని కుమారుడు, దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని దైవత్వము ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకు వచ్చాడో ఆ మహాదేవుడు ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభించాడు. కాబట్టి పరలోకమంతా సంతోషిస్తూ ఉన్నది. భూమి మీద ఉన్నటువంటి వారికి ఆనమాలులు తెలుస్తాయి. కొంతమంది వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఆగమనమునకు, రాకడకు అర్థము తెలియకుండా ధ్యానం చేస్తూ ఉన్నారు. దయచేసి నన్ను మన్నించండి ఈ మాట అంటూ ఉన్నందుకు. అయినను కానీ దేవుని పక్షమున తెలియజేయక తప్పదు గనుక స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆగమనమును రాకడలో పెడుతున్నారు, రాకడను ఆగమనంలో పెడుతున్నారు. 1000 సంవత్సరములకు ముందు ఆగమనము, 1000 సంవత్సరముల తరువాత రాకడ, రెండవ రాకడ. 1000 సంవత్సరములకు ముందు జరిగేటువంటిది హర్మెగిద్దోన్ యుద్ధము. 1000 సంవత్సరముల తరువాత రష్యా దేశమును ఆధారము చేసుకొని సాతానుడు వచ్చినప్పుడు జరిగేటువంటి యుద్ధము గోగు మాగోగు యుద్ధము. ఈ రెండిటికి
వ్యత్యాసాన్ని అర్థం చేసుకోండి. ఆగమనములో కేవలం మొదటి పునరుద్ధానము జరుగుతుంది. ఆగమనములో ఉన్నటువంటి వారందరూ కూడా కేవలం హతసాక్షులు మాత్రమే పునరుద్ధానమయ్యారు. రెండవ రాకడలో పంచభూతాలు లయమైపోయేటప్పుడు భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా, బ్రతికి ఉన్న వారు కూడా రూపాంతరము చెందుతారు. అప్పటికి చనిపోయినటువంటి వారు పునరుద్ధానం అవుతారు. నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి నీతి పునరుద్ధానం పొందుకునే వాళ్ళు ఉన్నారు. పాపమును బట్టి, అవిధేయతను బట్టి, దేవునిని ధిక్కరించి దూషించిన దానిని బట్టి తీర్పు పునరుద్ధానమునకు కూడా ఒకే గడియలో బయటికి వస్తారు. అది రెండవ రాకడా. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. 1-2 సార్లు ఆలకించండి. ఈ క్రమము తప్పకుండా ఈ వచనాలను ధ్యానం చేస్తూ ఉండగా మిస్ అవ్వకుండా మీరు వీక్షించినట్లయితే మీకు స్పష్టంగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రోమా పట్టణము హర్మెగిద్దోను యుద్ధములో నాశనమైపోవడాన్ని మనం చూసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ రోమా పట్టణము అనేటువంటిది దేవుడు ఏ రీతిగా దాన్ని పాడు చేసి అక్కడ నిర్జీవమైనటువంటి మనుషులు సంచారము లేనటువంటి ప్రాంతముగా చేయడం మాత్రమే కాకుండా దానికి ఒక శాపాన్ని విధించాడు. ఆ శాపం ఏమిటో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనే ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ కావాలి అనుకుంటే ఈ నెంబర్కే వాట్సాప్ మీరు చేసి మీ అడ్రస్ను పంపించండి. పిన్ కోడ్, మీ ఇంటి పేరు తప్పనిసరిగా పంపించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటాను.